మళ్ళీ మా కాలేజ్ స్టార్ట్ అయిపోయిందిరా బాబు. ఏం చేస్తాం చెప్పండి, 2 months ఇట్టే గడిచిపోయిందా. వామ్మో, హాలిడేస్ ఎంత దారుణం కదా. ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు చిట్టుక్కున అయిపోతుంది. అదే స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడు మాత్రం టైం గడవనే గడవదు. ఏంటండి ఇది, మాకు ఇలా అనిపిస్తుందా? మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుందా? ఫైనల్లీ ఇంక ఏదైతేనేముంది, కాలేజ్ కి అయితే వెళ్లాల్సిందే. అటెండెన్స్ తక్కువ వస్తే ఈసారి డీబార్ చేస్తానని హెచ్ఓడి సార్ ముందే వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నాకైతే వేరే ఆప్షన్ లేదు. మరి మీకు కూడా ఇంకొక ఆప్షన్ లేదు కదా, నా బాధ మీరు కూడా పడాల్సింది. సరే అని కాలేజ్ కి వెళ్ళానా, కాలేజ్ కి వెళ్ళాక నేను వెళ్ళేసరికి క్లాసెస్ అయిపోయినాయి. అలా ఉంటుంది మన టైమింగ్. మరి మామూలు టైమింగ్ కాదు కదా మనం ఫాలో అయ్యేది. అసలు కాలేజ్ లో నేను ఎలా ఉంటాను, అసలు మా క్లాసెస్ ఏ టైంకి ఎలా జరుగుతూ ఉంటాయి, అసలు కాలేజ్ ఏంటక్క అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ కావాలా? అయితే ఫుల్ వీడియో కింద లింక్ అయితే ఇచ్చేసాను అనమాట. ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఏ డే ఇన్ మై కాలేజ్ అని చెప్పి క్లియర్ గా ఒక వీడియో అండ్ వ్లాగ్ కూడా తీసేసాను అనమాట. అదేంటక్క బయట తింటున్నావు అంటే, మరి కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు వండుకునే అంత టైము లేదా ఆంటీ వండి పెట్టే అంత టైం అయితే అస్సలే ఉండదన్నమాట. మనం లేసిన టైమింగ్ కి మనం వెళ్ళే టైమింగ్ కి మ్యాచ్ అవ్వదు. ఇంకా వెళ్ళిన చోట ఏది దొరికితే అదే తిని హ్యాపీగా అలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఏంటక్క ఇన్ని ప్లేట్లు ఫుడ్ తింటున్నావు అంటే, పాపం కెమెరా పట్టుకున్న వాళ్ళు కూడా తినాలి కదా, వాళ్ళ ప్లేట్లో వీళ్ళ ప్లేట్లో సగం సగం తింటున్నా.